మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువగా ఎదగటానికి మీ ప్రార్థనలు మాకెంతో అవసరం. ఇప్పుడు దాదాపు 30 దేశాల్లో ప్రేమ సందేశం వినబడుతూ ఉందంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనల ఫలితమే. మమ్ములను మీరు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో ఇప్పటి వరకు మేము చేసినటువంటి దాదాపు 380 ఎపిసోడ్లు పెట్టాం. మీరు ఎప్పుడైనా వీటిని వినవచ్చు, చూడవచ్చు. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు, యూదులు, యెరూషలేము అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులను దేవుడు వదిలివేశాడా, లేక వారి పట్ల ఆయనకు ఇంకా ప్రణాళిక ఉందా? వారు ఆయన చిత్తములో ఇంకా ఉన్నారా? ఇశ్రాయేలు దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు కావాలి. వాటిని మనం గత కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కొన్ని ప్రవచనాలు మనం చూద్దాం. ఈ ప్రవచనాల్లో భవిష్యత్ కార్యక్రమం కూడా ఆయన స్పష్టంగా మనకు తెలియజేయటం జరిగింది. ఆ ప్రవచనాలు చదివేటప్పుడు ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు, క్రైస్తవ సంఘం యొక్క భవిష్యత్తు, ఇశ్రాయేలు దేశం యొక్క భవిష్యత్తు, యూదుల యొక్క భవిష్యత్తు, ఇవన్నీ ఎలా ఉండబోతూ ఉన్నాయి అన్న ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయి. ఈరోజు లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక ప్రవచనంతో మనం మొదలు పెడదాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రవచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ప్రతిదండన దినములు అంటే 7 ఏండ్ల శ్రమల కాలము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఎంతో శ్రమ భూమి మీదకి వస్తూ ఉంది. ఈ ప్రజల మీద కోపము. ఈ ప్రజలంటే అక్కడ యేసు ప్రభువు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఇక్కడ ఒక మాట గమనించండి. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు. ప్రస్తుతము ఈ ప్రపంచము అన్యజనుల అధికారంలో ఉంది, యూదుల అధికారం లేదు. ఈ అన్యజనుల అధికారము అయిపోయిన తర్వాత యెరూషలేము విడిపించబడుతుంది అని యేసు ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనో మహామహిమతోనో మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఆ చివరి దినాలకు చివరిగా ఏం జరుగుతుంది? మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వస్తాడు. ఎవరి మనుష్య కుమారుడంటే యేసుక్రీస్తు ప్రభువే. గుడ్ న్యూస్ అదే.
యేసు క్రీస్తు ప్రభువు మహాప్రభావముతో మహిమతో మేఘారూఢుడై వస్తాడు. ఆ శుభవార్త వారు విన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పోయినసారి మనం చూసాం కదా, ఇర్మియాని ఆయన పోలి ప్రవచించాడు. ఇర్మియా ప్రవక్తను మీరు చూస్తే ఇశ్రాయేలీలకు 600 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం ఆయన ఇశ్రాయేలీలకు ప్రవచనాలు చేశాడు. దేవుడు మిమ్ములను శిక్షించబోతూ ఉన్నాడు. ఎందుకు శిక్షించబోతూ ఉన్నాడంటే, మీరు ఆయన ధర్మశాస్త్రాన్ని వదిలేసి సమస్తమైనటువంటి విగ్రహారాధనతో పాపములతో మీ దేశాన్ని నింపేశారు. దేవుడు మిమ్మల్ని శిక్షించి బబులోనుకు చెరగా తీసుకోబోతూ ఉన్నాడు. 70 సంవత్సరాల పాటు మీరు ఆ బబులోను దేశంలో ఉంటారు అని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీయులకు ప్రవచించటం జరిగింది. అయితే ఇశ్రాయేలీయులకు ఆ ప్రవచనం రుచించలేదు. అందుకనే వారు ఆయన్ని కొట్టారు, గుంటలో వేశారు, బాధించారు, శ్రమ పెట్టారు. ఇర్మియా ఏం చేశాడు? ఆయన ఒక చెక్కతో చేయబడినటువంటి ఆ యోక్ అంటారు, ఒక బలమైనటువంటి చెక్క దిమ్మ. ఈ దిమ్మను ఆయన ఇక్కడ చిత్రంలో చూపించినట్లుగా భుజాల మీద వేసుకున్నాడు. మీరు బబులోనుకు లొంగిపోండి, బబులోనుకు మీరు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అది దేవుని చిత్తం కాదు, మీరు ఇంకా ఘోరముగా నిర్మూలించబడతారు. మీరేం చేయాలంటే ఈ బబులోను యొక్క చెక్క దిమ్మ కింద బానిసలుగా 70 సంవత్సరాలు ఉండండి. దేవుడు మిమ్మల్ని తిరిగి యెరూషలేము తీసుకొస్తాడని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులకు ఆ మాటలు రుచించలేదు. యేసు క్రీస్తు ప్రభు కూడా యూదులకు బోధించింది అదే. వారేం చేశారు? యేసు క్రీస్తు మమ్ములను ఈ రోమన్ల అధికారము నుండి బయటికి తీసుకురా. అయితే వారి మాట ఆయన ఎనలా. మీరు ముందుగా పాపముల నుండి విమోచించబడాలి. దేవుని చిత్తం ఏంటంటే మీరు రోమన్ల కిందే ఉండండి, రోమన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయబాకండి. యేసు క్రీస్తు ప్రభు కూడా ఇర్మియాల వలె ఆ చెక్క సిలువను తీసుకున్నాడు. దేవుని చిత్తం అదే. రోమన్ల మీద తిరగబట్టం యేసు ప్రభువుకు పెద్ద కష్టమైన పని కాదు. రోమన్ సైన్యం మొత్తాన్ని ఆయన నాశనం చేసేవాడే. అయితే దేవుని చిత్తం అది కాదు, సిలువ వేయబడాలి. ఇర్మియా గాని యూదులకు చెప్పినట్లుగా మీరు బబులోను కిందకి వెళ్ళిపోండి, అదే మీకు సురక్షితమైన ప్రదేశం. సిలువ కూడా అంతే. సిలువే మనకు సురక్షితమైన ప్రదేశం. దాని దగ్గరే మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారానే మనకి విమోచన ఉంది. ఆ విధముగా ఇర్మియాలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు యూదులతో మాట్లాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి ఆ విషయం చూసాం. వారికి ఆయన స్పష్టముగా చెప్పాడు, మీకు శ్రమలు వస్తాయి. దానియేలు ప్రవక్త కూడా చెప్పాడు. ఇర్మియా చెప్పినట్లుగా యూదులందరూ బబులోనుకు 70 సంవత్సరాల పాటు చెరలోకి వెళ్ళారు. అక్కడ దేవుడు దానియేలుకు అనేక ప్రవచనాలు తెలియజేశాడు. వాటిలో ఒక ప్రవచనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 7వ వచనం నుండి మీరు చూడండి.
నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టుబెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునాయెను. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఒక కాలములు అర్ధకాలము అంటా ఉన్నాడు. అంటే 3.5 సంవత్సరాలు అని మనకు అర్థమవుతా ఉంది. ఆ 3.5 సంవత్సరాలు ఏమవుతుంది? పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయబడుతూ ఉంది. పరిశుద్ధ జనము అంటే ఎవరంటే యూదులే. దేవుని యొక్క ప్రవచనాలు యూదుల పట్ల ఇంకా ఉన్నాయి. ఇది భవిష్యత్తు, ఇంకా జరగల. దేవుని యొక్క ప్రణాళికలో వారు ఇంకా ఉన్నారు అన్నది ఈ దానియేలు 12లో మనకు అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో 3.5 సంవత్సరముల పాటు ఈ యూదుల యొక్క బలము కొట్టివేయబడుతూ ఉంది. ఆ రోజుల్లో సాతానుడు యూదులను ఎంతో శ్రమ పెడతాడు. ఎందుకని వారిని అంతగా శ్రమ పెడతాడు? లక్షల మందిని చంపివేస్తాడు. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో రెండవ అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాల పాటు సాతానుడు యూదులను వేధిస్తాడు, హతమారుస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత రాబోయేది యేసు క్రీస్తు ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలన. ఆ 1000 ఏళ్ల పాలనలో యూదులు ప్రవేశించడం సాతానుకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే దేవుని యొక్క సహాయము వారికి లభ్యమవుతూ ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చదువుతాం, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పురుగు వంటి యాకోబు, పురుగు వలె నువ్వు ఉన్నావు, స్వల్పమైన జనముగా నువ్వు ఉన్నావు. అయితే భయపడబాకు, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీలకు ఆ గొప్ప అభయాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. వారికి ధైర్యం చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. సాతానుడు వారిని వేధిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మీరు చూడండి. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. దేవుడు ఆ స్త్రీ కోసము ఒక స్థలము సిద్ధం చేస్తూ ఉన్నాడు.
ఆ స్త్రీ గర్భిణీగా ఉంది. ఆమెను చంపాలని ఈ ఘట సర్పము ఆమెను వెంబడిస్తూ ఉంది. ఆమెను దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంతకాలం? 1260 దినములు. చూసారా, 1260 దినాలు. యూదుల క్యాలెండర్లో సంవత్సరానికి 360 దినాలు ఉంటాయి. ఈ రెండింటిని విభజిస్తే మనకి ఎంత వస్తూ ఉంది? 3.5 వస్తూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 12లో ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాలు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినటువంటి 3.5 సంవత్సరాలు. 2 చోట్ల దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, యూదులకు గొప్ప శ్రమలు రాబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24లో చెప్పినటువంటి ఆ శ్రమల కాలం కూడా ఇదే. ఈ యొక్క స్త్రీని మీరు గమనిస్తే ఆమె తల మీద 12 నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సూర్యబింబము వలె ఆమె చక్కగా ప్రకాశిస్తూ ఉంది. ఆమె గర్భము దాల్చి ఉంది. ఈ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు దేశము. ఆమె గర్భము ధరించింది. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ఇశ్రాయేలు కన్యకకు జన్మించినటువంటి వాడు. ఆమె పాదముల దగ్గర మనము ఒక చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాం. దేవుడు ఆమెకు ఎంత చక్కటి అందాన్ని ఇచ్చాడు, ఎంత చక్కటి మహిమను ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేశమునకు కూడా దేవుడు గొప్ప మహిమను ఇచ్చాడు. ఆమెలో నుండే యేసుక్రీస్తు అనేటటువంటి రక్షకుడిని మన కోసం పంపాడు. అయితే సాతానుడు దాన్ని ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. ఈ కథ సర్పము సాతానుడే. ఆ స్త్రీని నాశనం చేయాలని ఆమె వెంట పరిగెడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఏం చేస్తా ఉంది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆ స్త్రీ పారిపోయింది. 1260 రోజులు లేక 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెను భద్రపరిచాడు. ఆ సమయంలో క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఈ లోకాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు విరోధి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి దానిని అపవిత్రం చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, దానియేలు ప్రవక్త చెప్పిన ఆ నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములోకి వెళ్తుంది. ఆ నాశనకరమైన హే వస్తువు ఎవరు? క్రీస్తు విరోధే. క్రీస్తు విరోధి దేవుని యొక్క ఆలయములోకి వెళ్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలయములోకి వెళ్ళి దానిని అపవిత్రం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదులను అతడు చంపివేస్తూ ఉన్నాడు. ఆ విధముగా క్రీస్తు విరోధి దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తాడు అని ప్రవచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ క్రీస్తు విరోధి యూదులను ఎంతో దారుణముగా అతడు హింసిస్తాడు. లక్షల మందిని చంపేస్తాడు. నాకు మొక్కండి అని అతడు ఆజ్ఞాపిస్తాడు. ఎవరైతే ఈ క్రీస్తు విరోధికి మొక్కరో, ఎవరైతే క్రీస్తు విరోధిని ఆరాధించరో వారందరినీ క్రీస్తు విరోధి లేక యాంటై క్రైస్ట్ హతమారుస్తాడు. యూదుల మీద ఎందుకు అతడు ఎంత ద్వేషం పెంచుకున్నాడు? సాతానుడు వారిని ఎందుకు ఆ విధముగా హతమారుస్తున్నాడు? ఎందుకంటే తర్వాత రాబోయేది యేసు క్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏళ్ల పాలన. ఇశ్రాయేలు దేశమునకు దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఏంటి? మీకోసము ఒక రాజు వస్తాడు. యూదుల రాజు వస్తాడు. మెస్సయ్య వస్తాడు.
మీకు ఒక మహిమ కలిగిన దేవుని రాజ్యమును తీసుకొని వస్తాడు. ప్రపంచం రూపురేఖలు మార్చేసి ప్రకృతిని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశముగా మార్చివేసి మిమ్మలను విమోచించి ఆయన మీకు ఒక రాజుగా ఉండే దేశము మీకు ఇస్తాడు అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ ప్రదేశములోకి యూదులు వెళ్ళటం సాతానుడికి ఇష్టం లేకే తన కుమారుడైనటువంటి ఈ మృగము చేత, క్రీస్తు విరోధి చేత వారిని అతడు హతమారుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన ఆ మాటలు కూడా మీరు మరొకసారి చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ శ్రమలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే లోకారంభము నుండి, ఆ మాట మీరు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, లోకారంభము నుండి, ప్రపంచము మొదలైనప్పటి నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునో కలగబోదు అని ఆయన అంటా ఉన్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రవచనం. గొప్ప శ్రమలు అప్పుడు కలుగుతాయి. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ప్రణాళిక ఇంకా నిలిచే ఉంది. సాతానుడు వారిని ఇంకా వదిలిపెట్టడం. ఎందుకని? దేవుడు వారిని ఇంకా వదిలిపెట్టల. దేవుడు మిమ్మల్ని వదిలిపెడితే సాతానుడు కూడా మిమ్మల్ని వదిలేస్తాడు. దేవుడు మీతో ఉంటే సాతానుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఇదిగో ఈ వ్యక్తి దేవుడితో ఉన్నాడు, దేవుని హస్తము వీరి మీద ఉంది, వీరిని ఎలాగైనా పాడు చేయాలి, వీరిని ఎలాగైనా నాశనం చేయాలి అని సాతానుడు మీ వెంట వస్తాడు. ఇశ్రాయేలు దేశానికి కూడా సాతానుడు చేయబోయేది అదే, వారి వెంట పడతాడు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఆ స్త్రీని భద్రం చేస్తాను. ఆ 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమల్లో నేను ఆ స్త్రీని, ఇశ్రాయేలు దేశాన్ని భద్రం చేస్తాను. చివరిగా ఏం జరగబోతా ఉంది? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనో మహామహిమతోనో మేఘారూఢుడై వచ్చుట చూతురు. యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేముకు తిరిగి రాబోతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఒలీవల కొండ మీద ఆయన పాదములు మోపి యెరూషలేములోకి ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. ఆయన పాదములు ఒలీవల కొండను తాకినప్పుడు ఆ కొండ బద్దలైపోయి ఒక గొప్ప మార్గము అక్కడ ఏర్పడి జీవనదులు అక్కడి నుండి ప్రవహించబోతూ ఉన్నాయి. నిజంగా మీరు ఆలోచిస్తే అది ఎంత మహిమాన్వితమైనటువంటి సంఘటనగా ఉండబోతూ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువే ఏమని చెబుతూ ఉన్నాడంటే, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో రాబోతూ ఉన్నాడు, మహామహిమతో రాబోతూ ఉన్నాడు, మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ ప్రపంచమంతా యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను చూడబోతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యూదుల పట్ల ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానము, భవిష్యత్ ప్రణాళిక, కృప ఇంకా నిలిచే ఉన్నాయి.
కొత్త నిబంధనలో మొదటి పుస్తకం చూడండి, అది మత్తయి సువార్త. అది ఎలా మొదలవుతూ ఉంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన దావీదు కుమారుడు. ప్రకటన గ్రంథం ఎలా అంతమవుతూ ఉంది? బైబిల్లో చివరి పుస్తకంలో యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆయన దావీదు వేరు చిగురు, ఆయన దావీదు కుమారుడు, దావీదు వేరు, దావీదు వేరు చిగురు, యూదుల రక్షకుడు, ఇశ్రాయేలుకు రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆ గొప్ప సందేశం ఈ రోజున మనల్ని కూడా రక్షించబడాలి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలి, రక్షించబడాలి అనే దానికి పురికొల్పాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క అవకాశము నాకు ఇచ్చినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. వినినటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందేటట్లుగా చేయండి. ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వచ్చేవారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను నేనే